అనే వేటగాడు ఉండేవాడు. వేటాడటం అతని జీవితం. ప్రతిరోజు అడవిలోకి వెళ్లి జింకలు, పందులు వేటాడుతూ తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు రామయ్య తన విల్లు బాణంతో ఒక అందమైన జింకను చూస్తాడు. ఆ జింక చాలా చక్కగా మెరుస్తున్న శరీరంతో, నాజూకు కాళ్లతో అడవిలో సాగిపోతూ ఉండేది. దాన్ని చూస్తూనే రామయ్య తన విల్లును సిద్ధం చేసుకుంటాడు. అప్పుడు ఆ జింక మాటలాడింది. ఓ వేటగాడా, నన్ను వదిలేయవు, నా ప్రాణాన్ని తీసుకోవద్దు. నేను జలపాతం దగ్గర చిన్న పిల్లలతో ఆడుకుంటాను. నా ప్రాణాన్ని తీసుకుంటే ఆ చిన్న జింకలు ఎవరు చూసుకుంటారు? రామయ్య ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు అతనికి ఇలా జింక మాట్లాడిన సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఆ జింక మాటలు విన్న రామయ్య హృదయం మారిపోయింది. అతడు తన విల్లు పెట్టేశాడు. నువ్వు నిజంగా మాట్లాడావు, నేను హాని చెయ్యను. ఇక ముందు వేటాడడం మానేస్తాను అన్నాడు. అప్పటి నుండి రామయ్య అడవికి హాని చేయకుండా జీవించసాగాడు. పశుపక్ష్యాదులందరినీ ప్రేమించాడు. జింకలు, పందులు, కాకులు అందరూ రామయ్యని స్నేహితుడిగా చూడటం మొదలుపెట్టారు. నీతి: ప్రతి ప్రాణికి ప్రాణం విలువైనది. కనుక ప్రకృతి జీవులను ప్రేమించాలి.